బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు తమకు జీతాలు పెంచాలంటూ డిఎంయు ఆఫీసుకు ముట్టడించారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల నినాదాలతో డిఎంయు ఆఫీస్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి ఆశా వర్కర్లను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు తమకు జీతాలు పెంచాలంటూ డిఎంయు ఆఫీసును ముట్టడించారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల నినాదాలతో డిఎంయు ఆఫీస్ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి ఆశా వర్కర్లను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆశా వర్కర్ల జీతాలు పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించడంతో పాటు వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలంటూ కూడా ఆ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కోటిలోని డిఎంఈ ఆఫీసు ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అయితే బీజేపీ మహిళా మోర్చా సంబంధించిన ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరిగింది. దీంతో అక్కడికి భారీ ఎత్తున ఈ ధర్నా ముట్టడికి ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలతో పాటు బీజేపీకి మహిళా మోర్చా నాయకురాళ్ళు భారీగా చేరుతున్నారు. దీంతో అక్కడ ఏదైతే నినాదాలతో కూడా ఇక్కడ పరిసర ప్రాంతం మారుమోగిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా వెంటనే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఏ విధంగా ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కూడా కంపల్సరీ తమ జీతాలు 9,000 నుంచి 18,000కు జీతాలు పెంచాలి. అదేవిధంగా కరోనా సమయంలో ప్రాణంగా పెట్టి సేవలు అందించిన ఆశా వర్కర్లపై కూడా చిన్న చూపు తగదు. సో ఈ నేపథ్యంలో కూడా వారికి జాబ్ షీట్ వేసి వెంటనే వేతనాలు చెల్లించాలి. 50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కి సంబంధించిన జీవోను కూడా అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ ఏదైతే దీనికి సంబంధించి ఆ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకునే పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో కూడా ఎలాంటి గొడవలు జరగకుండా అక్కడికి భారీ పోలీసులు కూడా మోహరించారు. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలంటూ కూడా డిఎంఈ ఆఫీసు ముందు ఏదైతే ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనంద్, శ్రీనివాస్, మరి వారి యొక్క అంటే జీతాలు పెంచాలంటూ కూడా డిఎంయు ఆఫీసును ముట్టడించినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకి కనిపిస్తా ఉంది. మరి గతంలో కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మా జీతాలు పెంచలేదని కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ మరి స్పందించే అవకాశం కనిపిస్తా ఉందా? వారిని ఏ విధంగా వారి యొక్క సమస్యలు పరిష్కరించే అవకాశం కనిపిస్తా ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆశా వర్కర్ల సమస్యలు పట్టించుకోలేదు. న్యాయం చేయాలంటూ కూడా ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఈ ఆశా కార్యకర్తలు బాగా అంటే పెద్ద ఎత్తున ధర్నా కూడా చేసిన పరిస్థితి. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ఆశా కార్యకర్తలకు న్యాయం చేస్తాం, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తంతో పాటు ఏదైతే వేతనాలు 9,000 నుంచి కూడా 18,000కు కూడా పెంచుతామంటూ కూడా హామీ ఇచ్చింది. ఈ హామీ నేపథ్యంలో కూడా అటు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూడా ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తా అన్నది. సో ప్రభుత్వం న్యాయం చేయలేదు, 6 నెలలు అవుతున్నా కూడా ఈ నేపథ్యంలో కూడా పరిష్కరించాలని కూడా ఇప్పటికీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, ప్రతి ఏదైతే ఇచ్చిన హామీలకు కట్టుబడి ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ నెరవేరుస్తాం. దీనిలో భాగంగా కూడా గతంలో కూడా ఆశా కార్యకర్తలకు సంబంధించిన నాయకులు కలిసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తాం, న్యాయం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా సో ఒక్కొక్కటి ఏదైతే ఈ హామీలని నెరవేర్చుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. సో ఒక ఓపిక పట్టాలంటూ కూడా ఇప్పటికే గతంలో కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం అయితే గతంలో హామీ ఇచ్చింది, మరి ఇది వెంటనే అంటే ప్రభుత్వం ఇచ్చిన దానికి ఖచ్చితంగా కట్టుబడింది చేస్తామన్నప్పటికీ కూడా ఇప్పటివరకు 6 నెలలు కాలేదు, 6 నెలలు అవుతుంది, ఇప్పటివరకు కాలేదు. సో ఈ నేపథ్యంలో కూడా వెంటనే చేయాలని కూడా ఈ ఆశా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు కట్టుబడింది కాబట్టి చేస్తాం, ఖచ్చితంగా ఓపిక పట్టాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం నుండి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్, మరి ఆశా వర్కర్ల యొక్క ముట్టడి నేపథ్యంలో మరి ఆయా శాఖల మంత్రి ఎవరైనా స్పందించారా? ఏదైతే దీనికి సంబంధించి ఈ ఆశా కార్యకర్తలకు సంబంధించి కూడా గతంలో ఏదైతే జిల్లాల వారీగా కూడా మంత్రులు, జిల్లాకి ఇన్ఛార్జి మంత్రులు గతంలో కూడా ఏదైతే ఆ మంత్రుల్ని ఈ ఆశా వర్కర్లు కలిసిన పరిస్థితి. అయితే ఆ జిల్లాలకు సంబంధించిన ఈ ఆశా వర్కర్లు వాళ్ళ జిల్లా
అంటే ఏదైతే నాయకత్వంతో కూడా కలిసి విజ్ఞప్తి చేసే పరిస్థితి. సో ఖచ్చితంగా కూడా పరిష్కరిస్తామని కూడా ఆ జిల్లాకు సంబంధించిన నేతలకు కూడా ఆ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో సో మరి ఇప్పటివరకైతే దానికి సంబంధించి ప్రభుత్వం దాని నుండి ఎలాంటి అయితే స్పందన రాలేదు. చూడాలి మరి ఏ విధంగా వీరి సమస్యలపై ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది, ఎప్పటి వరకు వీళ్ళ ఇచ్చిన హామీని నెరవేరుస్తుంది, ఏ విధంగా చర్యలు తీసుకోవడం మాత్రం చూడాల్సిన అవసరం అవుతుంది. రైట్ శ్రీనివాస్, మరి ఫైనల్ గా ఒక విషయం ఏంటంటే ఆశా వర్కర్ల యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి? కరోనా టైంలో కూడా మేము ప్రాణాన్ని పణంగా పెట్టి కూడా మేము ప్రాణాలు లెక్క చేయకుండా కూడా మేము ఏదైతే సేవ చేశామో సో మాకు సాధికాలం జీతాలతో కూడా ఏదైతే బస్సు బజార్లో పడుతున్నవి ఖచ్చితంగా కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా తమకు న్యాయం చేయాలి. సో ఖచ్చితంగా న్యాయం చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలి. అదేవిధంగా తమకి ఏదైతే ప్రభుత్వం ఈ ఉద్యోగాలను రెగ్యులర్ చేయడంతో పాటు ఏదైతే గౌరవవేతంగా ఇస్తున్నటువంటి ఈ 9,000 రూపాయలని 18,000కి పెంచి ఏదైతే ప్రభుత్వంలో దీన్ని అంటే ఆశా వర్కర్లు ప్రభుత్వంలో చేసుకోవాలి, ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలంటూ కూడా ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. అయితే ఈ డిమాండ్లని అంటే ప్రభుత్వం అంటే పరిస్థితి సానుకూలంగా గతంలో ఏదో స్పందించినప్పటికీ కూడా మరి సాధ్యాసాధ్యాలపై అయితే దీని మీద ఇప్పటివరకైతే ప్రభుత్వం ఎలాంటి ఏదో చర్చ జరగలేదు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా ఈ ఆశా వర్కర్లు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరి అసెంబ్లీ సమావేశాల వరకు దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, ఆశా వర్కర్లకి ఏ విధంగా న్యాయం చేస్తుంది ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా దీనిపై స్పందిస్తారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్తాను. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకే సార్.